TS99కి స్వాగతం. వికారాబాద్ జిల్లా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చీఫ్ వి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కళల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు జ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ జిల్లా గ్రంథాలయానికి మంచి ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేర్ష్ రాజేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు మైపాల్ రెడ్డి, ముక్తార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు పెట్టి మరి చురుకైన గ్రంథాలయ చైర్మన్గా వచ్చినారు. వారు కూడా మరి ఎక్కడైతే ఇంకా గ్రంథాలయాలు అవసరం ఉన్నాయో తప్పకుండా సాక్ష్యాలు ఇచ్చి దానికి తోడుగా స్పీకర్ గారు మేమంతా కూడా వారికి తప్పకుండా సహకరిస్తాం. మరి ఇక్కడ 3,10,000 బుక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. మరి ఏదైతే గ్రంథాలయంలో మనం పోయి చదువుకుంటున్నప్పుడు కానీ అక్కడ మరి చాలామంది మీ అందరు కూడా పరిచయాలు అవుతారు. మరి మంచిగా ఇంకా ముందుకు పోనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రంథాలయంలో అలవాటు చేసుకున్నట్టయితే అందరూ కూడా మంచి చదువులు చదువుకొని మరి చాలా విషయాలు కూడా గ్రంథాలయంలో మరి పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి పుస్తకాలు చదివినట్టయితేనే మంచి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మరి దీనికి తోడుగా మరి గ్రంథాలయాలు కూడా పుస్తకాలు కానీ భవనాలు కానీ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. మరి గ్రంథాలయ చైర్మన్ తప్పకుండా మరి దీన్ని డెవలప్ చేస్తారు. దీనికి పేరున్నటువంటి గ్రంథాలయం ఇది. వికారాబాద్ జిల్లా అంటే అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఈ గ్రంథాలయ ఈ వికారాబాద్ జిల్లా గ్రంథాలయం ఎత్తున్నదో దీనికి పేరున్నటువంటి చాలా పెద్ద గ్రంథాలయం ఇది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ఇదే ఉన్నది. కాబట్టి మరి దీనికి పేరున్నటువంటి ఈ గ్రంథాలయంలో మనమంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. చైర్మన్ గారు కూడా మేమంతా కూడా సహకరించి తప్పకుండా ఇంకా గ్రంథాలయాలు ఇంకా ఫండ్స్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఎన్నో గ్రంథాలు పుస్తకాలు అవన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చుకొని ఒక దగ్గర కేంద్రీకృతమై ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఆ గ్రంథాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఆలయంగా కొలుచుకుంటూ గ్రంథాలు ప్లస్ ఆలయము అంటే గ్రంథాలయము అనే పేరు వరకు ఏర్పడడం జరిగింది మిత్రులారా. మరి ఇంత చక్కటి గ్రంథాలు ఉన్నటువంటి ఆలయాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మన ప్రాంతవాసి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేయాల్సి ఉండే, కానీ వారి కుటుంబ సభ్యులది ఎవరో పెళ్లి ఉన్నందువల్ల ఆ వివాహానికి వారు హాజరు కావడం తద్వారా లేట్ అవుతుంది. కాబట్టి మరి వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి సుధాకర్ రెడ్డి గారు మీరందరూ కూడా అక్కడ ఉండండి, మరి మహేంద్రన్న గారు కూడా అక్కడికి వస్తున్నారు, మరి వారిని కూడా మీరు ఆహ్వానించుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. వీలైతే నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి మరి వారి ఆదేశాల మేరకు కూడా ఈ రోజు ఈ కార్యక్రమం మనం అందరం కూడా చేసుకుంటా ఉన్నాం. మరి వారిని మనం మిస్ అవుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ముందు కూర్చున్నటువంటి ఈ చిన్న పాపలను చిన్న మా తల్లులను చూస్తుంటే నాకు అది చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పటికీ గుర్తొస్తా ఉన్నాయి. పుస్తకాలు కొని పేద విద్యార్థులకంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ మన టీచర్ ఉద్యోగాలకు బిఎస్సి ఎగ్జామ్ కానీ వీటన్నిటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోవడానికి పుస్తకాలు కొని ఆ పుస్తకాలతో విజ్ఞానాన్ని సంపాదించి ప్రతిభ సంపాదించి ఎగ్జామ్ రాసి ఉద్యోగం రావాలి. ఉద్యోగం అంటే వెంకట్లాగా రికమెండేషన్ చేస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, చదువు రానంటే ఏది రాదు. ఇప్పుడున్నటువంటి బాలబాలికలు నేను ఒకటే కోరుతున్నా, ఈ అమెరికాలో ఉన్నటువంటి లైబ్రరీలో ప్రతి మనిషి లైబ్రరీ కంపల్సరీ పోతారు. ఒక సంవత్సరం 365 రోజులలో అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడు
కనీసం 40 నుంచి 50 రోజులైనా లైబ్రరీ కంపల్సరీ పోతాడు. చిన్న పిల్లగాడు కానీ ముసలోడు కానీ ఎవరైనా కానీ ఏదో నిబంధన లేదు అక్కడ. ప్రతి ఒక్కరు పోతారు. పొలిటికల్ లీడర్లు కూడా నేను ఒకటే కొడుతున్నా, పొలిటికల్ లీడర్ కూడా మినిమం డైలీ 1 గంటలైనా చదవాలి. చదివినప్పుడే మనం ఈ సమాజానికి ఏం పని చేయగలుగుతాం, ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడతాం, చట్టాలంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, వ్యవస్థలు అంటే ఏంటి,